సీఎం రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేసిందని ఆరోపించారు. రైతు బంధు ఇంకా పడలేదని, రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధ వాస్తవం ఏంటి అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు, వారి నోటంబడి చెప్పించారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు, ఇది 3వ గవర్నర్ ప్రసంగం, ఇంతవరకు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది, కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. వాస్తవం ఏంటి అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ